ప్రజలని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అయితే వంకలు కల్వర్టులు ఆక్రమించుకోవచ్చా? సిపిఐ సర్వే నంబర్ 119/64లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపాలంటూ సిపిఐ పర్యటన. కడప జిల్లా గోపవరం మండలం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 119, 64, 65లలో ఉన్న వంకలు కాల్వర్టులను సైతం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికార పార్టీ నాయకులను తక్షణమే అరెస్ట్ చేసి ఆ భూమి నందు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆక్రమిత భూములను పర్యటన చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ గోపవరం మండల రెవెన్యూ కార్యాలయానికి ముందు బాగానే ఉన్న సర్వే నంబర్ 119 నందు అధికార పార్టీకి చెందిన వారు అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని, అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు రక్షించాల్సిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు వంకను సైతం ఆక్రమించి సెంటు 10 నుంచి 12 లక్షల వరకు అమ్ముకుంటే దాదాపు 10 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కొల్లగొడుతున్నట్టే రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని, అదేమి అంటే మా పరిధిలో లేదని ఆర్డీఓ గారే అనుమతిచ్చారని చేతులు దులుపుకోవడం చూస్తుంటే సిగ్గుగా ఉందని, గోపవరం తహసీల్దార్ ఏకంగా నేను కేవలం ఎన్నికల విధుల కోసమే వచ్చానని, నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని చెప్పడం చాలా బాధాకరమని, గత తహసీల్దారు ఆ భూమిపై కొలతలు వేయాలని మండల సర్వేలు వీఆర్ఓలు ఆదేశించినప్పటికీ వారు అధికార పార్టీ నాయకుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కనీసం ఆ భూమిలోకి అడుగు కూడా పెట్టలేని స్థితిలో ఉన్నారని, పేదవాడు 2 సెంట్ల ఇంటి స్థలం కోసం ప్రభుత్వ భూములు జెండాలు గుడిసెలు వేస్తే పోలీసు వారితో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెడతామని, వాటిని జేసీబీలతో తొలగించడం ఎంతవరకు న్యాయమని, నిజంగా రెవెన్యూ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే వంకలో వెలసిన రూములను కులవేయాలని 119 సర్వే నంబర్లు జరిగే నిర్మాణాలను తొలగించేంత వరకు దశల వారీగా సిపిఐ పోరాటం చేస్తుందని వారన్నారు. ఈ పర్యటనలు సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, గోపవరం మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్య, ఏరియా కార్యవర్గ సభ్యులు పివి రమణ, ఇమానువేల్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా, నాయకులు శివ, నరసింహ, దస్తగిరి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. వంకంతా ఉంటే కూడా దాన్ని మొత్తం చదువు చేసి రూములు మొత్తం రాత్రి కడితే వాటిని కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. మేము కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు సిపిఐ పార్టీగా అధికార పార్టీకి అమ్ముడు పెట్టినట్టే ఏ రెవెన్యూ ఉద్యోగి ఇక్కడ పనిచేసే అవసరం లేదు. ఈరోజు వాస్తవంగా పేదవాడు ఎవరన్నా కడుపు మండి 2 సెంట్ల ఇంటి స్థలం కోసం భూ పోరాటం చేస్తే ఆగమేఘాల మీద ఈరోజు మొత్తం రెవెన్యూ అధికారులు పోలీసుల యొక్క సహకారంతో పూజ చేస్తా ఉన్నారు. మరి ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం, పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. పేదవాడు ఈరోజు చేస్తూ ఉంటే దాన్ని మాత్రం సహించినటువంటి రెవెన్యూ అధికారులు. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ బస్ సెంటర్ ఇక్కడ దాదాపు 70 సెంట్లు కేటాయిస్తే అందులో ఈ పొద్దు 20 సెంటు స్థలం కూడా లేనటువంటి పరిస్థితి. భూ కబ్జాదారు యొక్క ఏ విధంగా పెంచి పెరిగిపోతున్నారంటే కలువట్లు, ఆర్టీసీ షెల్టర్లు సైతం ఆక్రమించి రోజు మొత్తం అంతా కూడా అక్రమ కట్టడాలు చేస్తూ ఉంటారు. ఇందులో దాదాపు ఈ 119, 65, 24, 25 సర్వే నెంబర్లో దాదాపు 50 కోట్ల రూపాయలు భూ కబ్జాకు పాల్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క 50 కోట్ల నుంచి ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి, లేకపోతే సిపిఐ పార్టీగా దశల వారీగా ఆందోళన చేస్తాం. అధికార పార్టీ వాళ్ళైనా ప్రతిపక్షమైనా ఎవరికి నెరసేటువంటి ప్రసక్తి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. పి వీరశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.